హలో. రైట్. సరే, తల్లోంచినట్లయితే చిన్న ప్రార్థనలో మనం వాక్య భాగానికి వెళ్దాం. ఏం చేయలేవే శివ, చేయలేమైపోయా మరి ముసలోళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు కదా పాపం. సరే సరే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారియు సర్వశక్తివంతుడైన మా దేవ, ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి నీ సన్నిధిలో తండ్రి మీ పిల్లలతో పాటు తండ్రి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మేము కూడి నిన్ను ఆనందపెట్టుటకు తండ్రి, ఉన్నతమైన ఒక మహాలోకానికి తండ్రి బాటలు వేసుకొనుటకు సంఘంగా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు తండ్రి. కూర్చున్న మేము తండ్రి ప్రతి మాట మా బ్రతుకులకు బాటలుగా వేసుకుంటూ మా జీవితాన్ని తండ్రి ఉన్నతంగా ప్రభు యొక్క బాటలలో నడుచుకొనుటకు ప్రతి నిమిషం నీ ఆలోచన చొప్పున నీ ఇష్టాల చొప్పున నీకు ఏదైతే కష్టంగా ఉందో ఆ కష్టాన్ని ఆ నష్టాన్ని వదిలిపెట్టి ప్రభు పనిలో ప్రభు మార్గంలో చక్కగా తండ్రి మరణం వరకు నమ్మకంగా ఎదిగే పిల్లలుగా ఉండులకు సహాయం చేయండి తండ్రి. చెప్పబోతున్న నాకు నా శక్తి చేత కాకుండా తండ్రి కేవలం నీ శక్తి చేత మమ్మల్ని బలపరచండి, బ్రతికించండి తండ్రి. మా మాట మంత్రంగా ఉండాలి తండ్రి. కాలు జారినా పర్వాలేదు కానీ మాట జారకూడదని నీ మాటలు చెప్తున్నాయి కనుక మా మాటలు తండ్రి, ఈ వింటుంటున్న మాటలు మా బ్రతుకు దినములన్నిటి తండ్రి ఆ మాటల ప్రకారం మేము జీవించి ఫలించి పరలోకమందున్న దేవునికి మహిమ ఘనత తెచ్చే విధంగా యథార్థ హృదయమై నిన్ను సేవించే విధంగా మమ్మల్ని బలపరిచి బ్రతికించమని తండ్రి మా కొరకు త్వరగా రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలమ్మా. ఈ రోజుటికి అనేకులు ఈ లోకాన్ని విడిచిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దైవకృప మనల్ని వెంబడించి మనకు తోడుగా ఉండి అర్హత లేనప్పటికీ కూడా ఆయన మనల్ని అర్హమైన పాత్రలుగా వాడుకోవాలని, ఆయన సన్నిధిలో బలమైన తన పిల్లలు బలంగా బలిష్ఠులుగా ఉండాలని ఆకాశమందున్న దేవుడు ఇంకా మనకు కృప చూపించి ఆ కృప ద్వారా మనల్ని బలపరిచి ఇంకా బ్రతుకునిచ్చాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. సరే, రైట్. మనము కోర్టులోకి వెళితే ఒక స్టాట్యూ కనపడుతుంది. ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉన్నారా ఇక్కడ? చేతులు ఎత్తన్నమ్మండి చదువుకున్నవారు. పోనీ కోర్టు ఎప్పుడైనా చూసారా? కోర్టు వాతావరణంలో ఆ పరిసరంలో ఒక స్టాట్యూ ఉంటుంది, విగ్రహం. ఐడియా ఉందా? సినిమాలలో అందు చూసింటారు మీరు. ఒకవేళ రియల్ లైఫ్లో చూడకపోయినప్పటికీ, కోర్టులు మెట్లు ఎక్కనప్పటికీ సీరియళ్ళు సినిమాలలో ఒకప్పుడు చూసిన వాళ్ళమే కదా మనం అందరం. అంటే ఆ స్టాట్యూకు అర్థం ఏంటంటే, ఆ స్టాట్యూకి ఆ విగ్రహానికి కళ్ళకు ఏముంటాయి? గంతలు ఉంటాయి. తర్వాత తూకం అనేది ఉంటుంది. తర్వాత ఇంకో చేతిలో ఖడ్గం ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఆ కళ్ళకు గంతలు కట్టడానికి దాని పరమార్థం ఏంటంటే, అంటే అక్కడ ఆ ప్లేస్లో చట్టం అందరికీ సమానంగా ఉండాలి. అంటే కళ్ళకు గంతలు కట్టడానికి అర్థం ఏంటంటే చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఆ కోర్టులు మెట్లు ఎక్కిన వ్యక్తి ఎవడైతే ఆ విక్టిమ్ ఉంటాడో అతను ధనవంతుడా, పేదవాడా, అధికారంతో ఉన్నవాడా, ఇదన్నీ చూడకూడదాడా. అంటే అందుకని ఆ కళ్ళకి ఏం చేస్తారు? గంతలు కడతారనమాట. అక్కడ అందరికీ న్యాయంగా ఉండాలని కళ్ళకు గంతలు కడతారు. నెక్స్ట్ తూకం ఉంటుంది. ఏంటది? తక్కెడ, తూకం. అక్కడ ఏంటంటే వచ్చిన విక్టిమ్కి వాళ్ళు ఏం చేయాలంటే సమానంగా న్యాయం తీర్చాలి. వాదోపవాదనాలు అలాగే అక్కడ సాక్ష్యార్థాలు అన్నీ సమానంగా ఉండాలని అక్కడ దానికి సాదృశ్యం. అట్ ది సేమ్ చేతిలో ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గం దేనికి? చట్టం అధికారంతో చెయ్యాలి. ఎవడో డబ్బులు ఇస్తే అమ్ముడుపోవడమో, లేకపోతే ఇంకొకటి ఏదో చెప్పాడని అమ్ముడుపోవడమో, ఇక్కడ అది జరగకూడదు అనమాట. చట్టం అందరికీ చుట్టంగానే ఉండాలి. ఎలా ఉండాలి? ఏదో 10 రూపాయలు ఇస్తే మాత్రం అది మారిపోకూడదు, లేదా డబ్బులు ఇచ్చి లంచం ఇస్తే అది మారిపోకూడదు. అందుకని ఆ స్టాట్యూ ఈ వెనకలు ఉన్న అర్థం ఏంటంటే అది. సో ఇప్పుడు చర్చిలోకి వచ్చాం మనం. చర్చిలోకి మన దాకా వస్తాం. ఇంకా మన దగ్గరికి వస్తే ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ఇప్పుడు చర్చిలోకి వచ్చాం. నేను భక్తిపరుణ్ణి, మీరు భక్తిపరులు, పోనీ మీ పాస్టర్ గారు భక్తిపరుడు అని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఇప్పుడు ఆ స్టాట్యూకి అర్థం ఏంటి?
ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం భక్తి పరులము అని చెప్పడానికి మన దగ్గర ఏముంది? రుజువు చూపించగలవా? ఏంటయ్యా ఇప్పుడు దాకా ప్రభువా నీ సన్నిధిలో పాడేస్తామయ్యా అని పాటలు పాడాం కదా, ఎంతకంటే రుజువు ఏం కావాలన్నా అంటావా? అదేంటన్నా బొట్లు తీసేసాం, ఎంతకంటే రుజువు ఏం కావాలంటావా? అదేంటన్నా ముసుగేసాం, ఇంతకంటే రుజువు కావాలన్నా మేము భక్తి పరులు అని చెప్పడానికి అంటావా? పోనీ పాస్టర్లు అయితే తెల్లబట్టలు వేసుకొని వచ్చారు, సంకలో బ్యాగ్ తగిలించుకున్నారు, ఎంతకంటే రుజువు ఏం కావాలని అంటావా? చల్లవు ఇవన్నీ. మనం పాటలు పాడినా, ముసుగు వేసినా, బొట్టు తీసేసినా, బ్రతుకు మార్చుకోకుండా ఎన్ని చేసినా చల్లవు. బైబిల్ మనకిచ్చే సాక్ష్యం. బైబిల్లో చాలామంది వాళ్ళ యొక్క అంటే పై స్వభావాన్ని మాత్రమే చూపించి లోపల అంతరంగంలో మోసపోయారు, దేవుణ్ణి మోసపరిచారు, దేవునికి బల్లెపోటు పొరిచారు. ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీల జాతి మొత్తం అంత భయంకరంగా చేశారు. మేము పైకి భక్తిపరులం, యెహోవాను సేవిస్తున్నాం, మేము దేవుని సంబంధం, ధర్మశాస్త్రం మా గుప్పెట్లో ఉంది, ధర్మశాస్త్రం మా చేతుల్లో ఉంది. ధర్మశాస్త్రం తీసి చదవనరా అంటే ఒక ఆమె ఎవరో ఏదో మూటలో కట్టి పెట్టిందంట. దివారాత్రంలో దాన్ని ధ్యానించండి రా నాయన అంటే ఎవరో ఒక ఆమె చెప్పిందని. ధర్మశాస్త్రం ఎక్కడుండాలి? మూటలో కడితే ఇంటికి ఆశీర్వాదం వస్తుందా? మన గుండెల్లో ఆ వాక్యం ఉంటే ఆశీర్వాదం వస్తుందా? అలాగా ఆ రోజు కూడా వాళ్ళు ఏం చేశారు? పైకి వేషం వేసుకున్నారు, భక్తిపరుల వేషం, కానీ వాళ్ళ భక్తి నిరర్ధకమైపోయింది. దేవుని ఎదుట అది నిలవలేకపోయింది. దేవుని ఎదుట వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షతను చూపించలేకపోయారు. ఎందుకు తెలుసా? మాటే భక్తిని చూపిస్తుంది. ఈ మాటే నువ్వు భక్తిపరుడు అని చూపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా 6 లక్షల కాల్బలం ఐగుప్తు నుండి బయలుదేరింది. దేవుడు ఎర్ర సముద్రాలని చీల్చి ఆ కఠినమైన బానిసత్వ సంఖ్యల నుండి విడిపించి కొలిమిలోండి తీసినట్టు తీసి ఒక మహా అరణ్యంలోకి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, వాగ్దానపు దేశానికి వాళ్ళు నడిపిస్తున్నప్పుడు వారిలో అనేకులు భక్తిపరులుగా ఉండలేకపోయాడు. ఎలా ఉండలేకపోయారంటే కేవలం నోటి మాట వలన దేవుడు వారిని కూల్చిపడేశారు. అంత గొప్ప కాల్బలం. వారిని దేవుడు ఎంత ప్రేమించి ఎంత వాళ్ళను అంతలా బానిసపు సంఖ్యల నుండి బయటికి తీసుకొస్తే చివరికి కనీసం వారి నోటి మాట సరిగా లేకపోవడం వల్ల దేవుడు అరణ్యంలోనే వాళ్ళని కూర్చారు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం. చదువుకున్న వాళ్ళు ఒకసారి తీసి చదవండి అమ్మ. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం. ఎందుకు వాళ్ళు దేవుడు వాళ్ళను కూల్చారో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఏమంటున్నాడు? వారు కూలెదరు, వారు కూలుటకు ఏంటి? నాలుక. అవునయ్యా, నాలుక చాలా ప్రమాదం. ఈ నాలుకే ఇశ్రాయేలీల ప్రజలను 6 లక్షల కాల్బలమును ఒక్కసాటినే మట్టు పెట్టేసింది. దేవుని పైన తిరుగుబాటు, దేవుని పిల్లలపైన దూషణ, ఎల్లప్పుడూ దేవునికి విరోధంగా తన మాటలు వాళ్ళ నాలుకలు ఆడించారు. అందుకనే ఆడిన ఆ నాలుకలను దేవుడు ఏం చేశాడు? కూల్చిపడేశాడు. అంటే భక్తిపరులు అని చెప్పుకున్నారు, కానీ ఆ భక్తిని కాపాడుకునే మెయిన్ ఏదన్నా ఉందంటే అది నాలుక. ఈమె భక్తిపరులని సర్టిఫికెట్ ఇవ్వడానికి మనం సర్టిఫికెట్ ఏమి ఇస్తామంటే అది నాలుక. ఒక నర్సును చూస్తే ఆమె డ్రెస్సును చూసి మనం ఏం చేస్తాం? పలానా నర్సు ఏమంటాం. ఆ డాక్టర్ని చూస్తే ఆయన డ్రెస్ కోడ్ని చూసి మనం ఏం చేస్తాం? ఈయన డాక్టర్ అని చెప్తాం. ఒక లాయర్ని చూసి ఆయనకున్న డ్రెస్ కోడ్ని చూసి మనం ఏం చెప్తాం? ఈయన లాయర్. ఒక టీచర్ యొక్క డ్రెస్ కోడ్ చూసి మనం ఏం చెప్తాం? ఈయన ఒక టీచర్. ఒక కార్మికుడు వేసుకున్న డ్రెస్సును బట్టి ఈయన ఒక కార్మికుడు అని చెప్పగలుగుతాం. మరి నీ భక్తి ఏంటయ్యా? నువ్వు భక్తిపరుడు అని చెప్పడానికి నీ దగ్గర ఉన్న కోడ్ ఏంటి అని అంటే మాట. ఆ మాట సక్రంగా ఉంటేనే, ఆ మాట మృదువుగా ఉంటేనే అప్పుడే నువ్వు భక్తిపరుడు అవుతావు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల కాల్బలం మొత్తము బయటకు వచ్చేసారు వాళ్ళంతా. కానీ వాళ్ళు కూలుటకి ఏంటంట? మాట, నాలుక. ఆ నాలుకే వాళ్ళని నాశనం చేసింది అరణ్యంలో. అంత భయంకరమా? అవును, ఎస్.
మాటే. మాట ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మంత్రంలా పనిచేయాలి. అవతల వాడు ఆజానుభావుడైనా ఆ ఆజానుభావాన్ని కూడా తలకిందులు చేసేది ఏంటో తెలుసా? మాట. కత్తి పట్టుకొని యుద్ధ వీరుడైనా కానీ నవ్వుతో చంపగలదు. దానికి ఉన్న పవర్ అటువంటిది. కత్తులు పట్టుకున్న వాడినైనా సైతం మాటతో నువ్వు కత్తిని లోపల పెట్టించే శక్తి దానికి ఉంది. అది మాటకున్న అర్థం. అందుకని ఇశ్రాయేలు ప్రజల కాల్బలాన్ని గురించి మాట్లాడుతూ, వారు కూలుటకు వాళ్ళు కూలెదరు, ఎందుకయ్యా కూలెదరు అని అడంటే వారి నాలుకే కారణం అన్నాడు. ఈరోజు మాటను బట్టి, మన మాట తీరును బట్టి ఎంతమంది భక్తిపరులను మనకు రుజువు చేస్తున్నారు. మన ముసుగులు కాదు, మన బొట్లు కాదు, మన వేషధారణ కాదు, మన వస్త్రాలు కాదు, మన భక్తి జీవితానికి రుజువు చేసేది ఏంటయ్య అంటే మాట. ఆ మాట మంత్రంలా పనిచేయకపోతే గురి లేని మాటలు ఉరి యొద్దకు తీసుకెళ్ళిపోతాయి. గురి లేని మాటలు ఎక్కడికి తీసుకుపోతాయి? ఉరి యొద్దకు. ప్రపంచ చరిత్రలో అనేక మందికి దేవుడు తీర్పు తీర్చాడు. ఎందుకంటే మాట తీరు అది ఒక అశూరిలా, ఒక యోదోమీలా, ఒక మోయాబీలా, ఎవరినైనా, ఒక యూదానా లేకపోతే ఒక ఇశ్రాయేలీనా, ఎవరిని వదిలిపెట్టలే. ఎందుకంటే మాట దగ్గర టంగు స్లిప్ అయితే టంగు మని కొట్టి బూడిసి పెట్టేశాడు. అదేమైనా మాట దగ్గర జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా అని చెబుతూ, వారు కూలింది దేనికయ్యా అంటే మాట సరిలేక కూలిపోయారయ్యా అని చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రికకు వచ్చేసరికి ఏంటయ్యా అని ఈ భక్తి వెనకాల అర్థం, ఈ భక్తిపరుడు అని చెప్పుకోవడానికి అర్థం ఏంటయ్యా అని అడిగితే ఒకసారి యాకోబు రాసిన పత్రిక చూద్దాం ఏమంటున్నాడు. మనం భక్తిపరులు అని చెప్పుకోవాలంటే ఏముండాలో ఒకసారి యాకోబు గారు మనకు క్లుప్తంగా వివరిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయము మోసపరుచుకొనుచు భక్తిహీనుడని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏమంటున్నాడు యాకోబు గారు? ఏమంటున్నారు? ఎవడైనను తమ హృదయమును మోసపరుచుకొని నోటికి కళ్ళెం పెట్టుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే హృదయము నిండిన దానిని బట్టి ఏం మాట్లాడతాయి? పెదవులు మాట్లాడును. అంటే ఎవడైనా భక్తిపరుడు అని అంటే ఏముండాలి? ఏది సాక్ష్యం అంటే నోటికి కళ్ళెం పెట్టకపోతే నోటికి భక్తిపరుడు అని రుజువు చూపించడానికి అర్థం ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే ఒక కోర్టులో ఉన్న స్టార్ట్ని చూపించి దానికి అర్థం ఇది. ఈమె ఒక భక్తిపరుడు, ఈమె భక్తిపరురాలు అని చెప్పడానికి దాని వెనకాల పరమార్థం ఏమని ఉందంటే, ఎవడైనను భక్తిపరుడు అయిన ఎడల వాని నోటికి కళ్ళెం పెట్టని ఎడల ఆని భక్తి ఏమంట వ్యర్థమో. అంటే నోటికి కళ్ళెం పెట్టకపోతే వాని భక్తి వ్యర్థం. అవునయ్యా, సీనియర్ మోస్ట్ నేను 30 ఏళ్ళు అయింది బాప్తీసం తీసుకొని, నాకంటే రెవరెండు, నాకంటే బోడుగుండు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు నా ముందర అంటే నీ భక్తి వ్యర్థమే. అవునయ్యా, సీనియర్ మోస్ట్ చాలా ఏళ్ళు అయింది, నేను బొట్టు తీసేశాను, గాజులు తీసేశాను, అన్నీ తీసేశాను, నాకంటే భక్తి పరులు ఎవరిలో చూపిస్తావయ్యా అంటే వ్యర్థమే. ఏముండాలి? నోటికి కళ్ళెము లేకుండా నేను భక్తిపరుడని చెప్పుకుంటే ఆ భక్తి వ్యర్థమే. మరి మన హృదయాన్ని తాకుతుందా ఈ మాట? మన హృదయాన్ని ప్రశ్నిస్తుందా ఈ మాట? అవతలోడు కట్టె తీసుకొని వస్తే నువ్వు కత్తి తీసుకొని వస్తావు ఇంట్లోంచి. అవతలోడు ఒక బూతు మాట్లాడితే నువ్వు బండబూతులు మాట్లాడతావు. అదేనా మన భక్తి? అవతలోడు ఒకటి మాట్లాడితే నువ్వు 100 మాట్లాడతావు. ఇదేనా మన భక్తి? అందుకని భక్తి పరులకు చెప్పుతున్న మాట, నోటికి కళ్ళెం పెట్టకపోతే, గుర్రానికి కళ్ళెం లేకపోతే ఏం చేస్తుంది? కూర్చున్నవాడు అక్కడ పైన కూర్చున్నవాడి మాట వింటుందా? వినదు. అందుకనే దానికి కళ్ళెం ఎక్కడ పెడతాడు? ఎక్కడ పెట్టి చేతులు పట్టుకుంటాడు, లాగుతాడు. మన భక్తికి కూడా రుజువు ఏంటో తెలుసా? మన నోటికి ఎప్పుడైతే కళ్ళెం పెడతామో, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేవుని సంబంధి, వీళ్ళు
దైవ ప్రతినిధులు అని దేవుడే చుట్టూ ఉన్న జనాంగం మనల్ని చూసి సర్టిఫికెట్ ఇవ్వాలి. పాతకాలంలో గాడిదకు గంతలు కట్టేవాళ్ళు. ఎందుకు కట్టేవాళ్ళు? ఇప్పుడంటే మనకు వాహనాలు ఉన్నాయి. పాతకాలంలో బైబిల్ చరిత్రలో చూస్తే వాళ్ళు వాహనాలుగా నడిపేది ఏంటో తెలుసా? గాడిదలనే. గాడిదలు ఎప్పుడైతే వాళ్ళు నడిపించుకోవాలని దూర ప్రయాణం చేయాలనుకున్నారు అనుకో, ముందు వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? గాడిద కళ్ళకి గంతలు కడతారు. ఎందుకు? ఎందుకు తెలుసా? తెలీదా? అట్టన్న చెప్పండి, ఇట్టన్న చెప్పండి. లేకపోతే ఈరోజు అగ్ని మీ గుడారం లేక వచ్చేస్తుంది. అంటే ఎందుకంటే ఇది ఎక్కడైతే గడ్డి కనపడింది అనుకో, కళ్ళకి గంత కట్టలేదు అనుకో, మన వాళ్ళు సూపర్ మార్కెట్లు బట్టల షాపులు చూసే మన వాళ్ళు అక్కడ కొనకపోయినా ఏం చేయకపోయినా పోయి ఏం చేస్తారు, గంటల టైం బట్టి అక్కడ ఐ గెలిగి వాటిని తిప్పి ఇటు తిప్పి తూచి మాకేం వద్దయ్యా అని వచ్చేస్తారు మన వాళ్ళు. అంటే నేత్రాశ. దానికి కూడా ఉన్నదేంటి, ఎక్కడైతే వాడి గాడిద కళ్ళకి గంత కట్టలేదనుకో, అది దారిని మార్గం పోదదు. దాన్ని వెళ్ళాల్సిన యజమాని చెప్పిన మాట వినదు. కాసేపు ఆగయ్యా స్వామి, కడుపు నిండా ఆహారం దొరికింది, కాసేపు కూర్చో కాసేపు అని చెప్పి గురి లేకుండా పోతుంది. ఎక్కడ పచ్చగా కనపడితే ఆ గడ్డి తినడానికి వెళ్ళిపోతుంది. అందుకనే మన వ్యక్తిగత జీవితంలో కూడా గాడిదకి ఆ రోజు కళ్ళకి గంద మనకు కూడా. అందుకని లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం, వీటిలో ప్రధానమైంది ఈరోజు మనం చెప్పుకుంటుంది ఏంది? జీవపుటంబం గురించే. ఈ నోటికి కళ్ళెం పెట్టాలా, నాదెంత అని చెప్పుకునే పరిస్థితులు ఉంటుంది. అదే జీవపుటంబం అంటే. సో అలాగే మనం కూడా నోటికి కళ్ళెం లేకపోతే, ఆ కళ్ళెము తీస్తే ఎలా గడితే అలా పోయి మాట్లాడితే మన భక్తి ఏమంట? ఎంత సీనియర్ సిటిజన్ అయినా, 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా భక్తిని తీసుకొని 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కానీ 20 ఏళ్ళైనా కానీ, బట్ మన నోటి మాట మంత్రంలా పనిచేయకపోతే ఆ భక్తి ఏమంట? వ్యర్థమే. ఉందా మరి? నేను వ్యర్థుణ్ణి కాదు. ఒకవేళ మీ హృదయం సాక్ష్యం ఇస్తే దేవుడి ఎదుట శబాష్, బలా మంచి దాసుడా, రావయ్యా నా రమ్మును ఆనుకో. ఒకవేళ ఈరోజే మనము దేవుడు డిపాజిట్ చేసింటే, ఈరోజే మన పోయే కాలం అయితే ఖచ్చితంగా దేవుడు ఏమంటాడు? రావయ్యా నా పక్కన కూర్చో అని అంటాడు. ఒకవేళ కాదు అంటే పాతాళం అనే అగ్నిగుండానికి మన ఆత్మలు జారిపోతాయి. సో ఇలాగా బైబుల్ చరిత్రలో చాలామంది, ఇప్పుడు మనకు యాకోబు గారు ఏం చెప్తున్నారు? కళ్ళెం పెట్టకపోతే మన భక్తి వ్యర్థమన్నారు. ఆ రోజు కూడా 6 లక్షల కాల్బలం అక్కడ ఐగుప్తు నుండి ప్రారంభమైన అడుగుల్లో 2 మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశానికి అడుగుపెట్టారు, కాలేబు, యెహోషువ. మిగతా వాళ్ళు ఏమైపోయారు అంటే భక్తి పరులమని చెప్పుకున్నారు, కానీ నోటికి కళ్ళెం పెట్టుకోలేకపోయారు. వారు నాలుకే వారిని ఏం చేసింది? కూల్చి పడేసింది. అందుకనే ఎలా కూల్చిందో, చరిత్రలో ఎంతమందికి దేవుడు తీర్పు తీర్చాడో ఒకసారి లేఖనం ద్వారా చూద్దాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం. ఒకసారి బైబిల్ ఓపెన్ తీసి చదవండి. నిర్గమాకాండం ఎలా దేవుడు కూల్చాడో వారి మాటలను బట్టి స్పష్టంగా బైబిల్ లేఖనాలు చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. సారీ నిర్గమ కాదు, సంఖ్యాకాండం, క్షమించండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 250 మందితో మోసేకు ఎదురుగా లేచి మోసే అహరోనులకు విరోధంగా పోగుబడి, మీతో ఇక పని లేదు, ఈ సర్వసమాలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడని సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకున్నారు కదా. అంటే ఈ ఎవరు? కమాతు మునిమనుడు కోరహు, అభిరాము, ఏలియాబు, వీళ్ళంతా ఏం చేశారు? మోసేతో అహరోనుతో వాదానికి దిగారు. 250 మంది దిగి, మీరేంటయ్యా గొప్ప, మీరు ఎలాగా ఐగుప్తు నుండి వచ్చారో మేము కూడా అదే వచ్చాం, మీరు మా మీద ఏంటి గొప్ప చేయడము, మీరేంది మాకు దిక్చూసిగా నిలబడ్డము, మీరు మాటలు ఇస్తే మేము ఆ మాటల ప్రకారం జీవించడం ఏంటి అని చెప్పి ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ప్రధానులు, దేవుడు నిర్ణయించిన, దేవుడు వాడుకుంటున్న సేవకుల మీద, ఒక యథార్థపరుల మీద, ఒక నిర్దోషుల మీద
దైవ సన్నిధిలో దైవ సాక్షులుగా జీవిస్తూ దైవం యొక్క ప్రతినిధులుగా, ఆ దైవ ప్రతినిధులకు వాళ్ళ చేతికి కొంత కాల్బలాన్ని దేవుడు ఏం చేశాడు, అప్పగించాడు. వారి చేతుల్లో పెట్టాడు. మోషే వీరిని నడిపించు, అహరోను వీడిని నడిపించు అని చెప్పితే అభిరాము, కోరహు, దాతాము ఏం చేశాడు, మీరేంటయ్యా గొప్ప, నీకెంత ఉందో మాకంతే ఉంది, ఎంత సీన్ లేదు, మీరు హెచ్చించుకునేదానికి లేదు అని చెప్పి సంఘంలో ఏం చేశారు, ఒక చీలికలు తేవడానికి వీళ్ళ వంతు వీళ్ళు ప్రయత్నం చేసి ఏం చేశారంటే, వాళ్ళు అంటే సంఘాన్ని విడగొట్టాలంటే ఏం చేయాలి, ఎక్కడి నుంచో దాడు అపవాది సంఘంలో ఒక మొలకని తీసుకొస్తాడు. సంఘాన్ని పాడు చేయాలంటే ఎక్కడి నుంచో దాడాడు. సంఘంలోనే దుష్టుడు ఏం చేస్తాడంటే ఎవరినో ఒకరిని లేపుతాడు. అందుకని వాళ్ళ యొక్క సంఘాన్ని, ఆ 6 లక్షల కాల్బలాన్ని కోల్చాలంటే ఏం చేయాలి, ఎవడో ఒకడు నీతిమంతుల పైన ఏం చేయాలి, విరోధంగా మాట్లాడాలి. ఈ విరోధనంతని దేవుడు ఏం చేశాడు, చూసి కుదరదు నాయనా, వీళ్ళ పంచాయతీ ఇంతటితో ఒకదిగిపోవాలి, వీరు మాట వినేటట్లేరు, వీళ్ళు చెప్పిన మాట వినరు, నాకు అర్థమైపోయింది, కనుక మీకు విరోధంగా మోటెత్తుతున్నారా, కాదు, ఇంకా ఒక పని చేయండి, దేవుని సన్నిధిలోకి రండి, మీరు ఏవైతే తీసుకొచ్చారో అర్పణలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి, ఎవరైతే పరిశుద్ధులో, ఎవరైతే యథార్థవంతులో ఆ మందసంలో పెట్టేసేయండి, కర్ర తీసుకురండి ఒకటి, వాళ్ళు కూడా కర్ర తీసుకొస్తారు, ఇవన్నీ తీసుకురండి. అహరోను కర్ర ఏమో చిగురించింది, వీళ్ళ కర్ర ఏమో ఎండిపోయింది. వాళ్ళ భక్తి ఏం చేసింది, వాళ్ళను కూల్చి పడేసింది. వాళ్ళ భక్తి జీవితాన్ని వారి నాలిక సరిగా లేకపోవడం వల్ల వారికి సాదృశ్యంగా దేవుడు ఒక కర్రను పెడితే అహరోను కర్ర పూచి విరబూసింది, వీళ్ళ కర్ర ఏమో ఎండిపోయింది. అప్పుడన్నా బుద్ధి రావాలి కదా, అరే మా బతుకులు దేవుని ఎదుట సరిలేవు, మా నాలుకకు కళ్ళెం లేదు, మా జీవితాలు సరైన బాటల్లో లేవు, దేవుడి అనుసరించే మాటలు మేము పలకట్లేదు, దేవుడు చెప్పిన విధానంలో మేము జీవించట్లేదు, సరే ఇప్పుడైనా దిద్దుకొని దేవుని యొక్క బాటల్లో అడుగులేద్దామని అనుకోకుండా అప్పటికి కూడా తిరుగుబాటు చేస్తూనే వచ్చేశారు. దూషణకరమైన మాటలు. దైవ సాక్షులుగా దైవ సన్నిధిలో ఉన్న మనం కూడా దూషణకు ఏం చేయాలి, ప్రతి దూషణ చేయకూడదు. కానీ వీళ్ళు నాశనమైపోవడానికి, వీరు పతనమైపోవడానికి, వీరు కూలుటకు ఎవరు కారణమో, వాళ్ళ నాలుకే. చూద్దాం, అదే కొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నాడు చూడు, సంఖ్యాకాండం. వారిని ఏం చేశాడో దేవుడు తీర్పు తీర్చాడు, ఎలా తీర్పు తీర్చాడో చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఎవరికైనా బైబిల్ ఉన్నాయా మీ దగ్గర, బతికి బయటపడ్డారు పో, లేకపోతే తీసుకుపోయి ఒక్కొక్కరిని బాయిలు వేయాలంతే. అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం చివరిలో 32వ వచనం, 32 చూడమ్మా. భూమి నోరు తెరచి వారిని వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాదమును మృంగివేశను. ఎందుకు, మోసే ఈ దుష్టుల గుర నుండి దూరంగా పోండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎవడైనా దుష్ట మాటలు పలుకుతున్నాడా, ఎవడైనా వాళ్ళ మీద వీళ్ళ మీద కొండె మాటలు చెప్తున్నారా, అట్టాటోళ్ళతో అస్సలు సాహసం చేయకండి. బీ కేర్ఫుల్. ఈరోజు పక్కనోడు గురించి నీ దగ్గరికి వచ్చి చెప్పినోడు రేపు నీ గురించి పక్కనోడు చెప్పడానికి వారంటీ ఏముంది చెప్పు. ఒకవేళ ఎవడైనా కానీ కరెక్ట్గా ఒకవేళ ఉన్నది ఉన్నట్టు చెప్తాడా, నమ్మండి అంతే. ఒకటి గుణం పరిస్థితి బాగలేదా, వాడు పనికిమాలాడా, వాని గురించి ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే వాడి ప్రవర్తన ఇంకొకరి మీద ఇంకొకరు పాడు కాక మునిపే చెప్పాలి. చెప్పకపోతే ఇంకొకడు మోసపోతాడు. సో ఈ దుష్టుల గురారం దూరంగా వెళ్ళిపోండి నా మోసే, ఎందుకంటే వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు అంటూ ఏం చేశారు, వీళ్ళు చేసిన మాటలకు, వీళ్ళు చేసిన ఆ దూషణలకు వీరు విరోధంగా పోటెత్తి ఇశ్రాయేలు ప్రజల ఆ నమ్మకస్తులైన మోసే అహరోన్ల మీద తిరుగుబాటు చేసినందుకు ఏం చేస్తున్నాడు దేవుడు, వారి యొక్క కుటుంబాలను, వారి సంపద్యాన్ని, వాళ్ళైతే ఏ సంపాదన అయితే అంతో వారంతటిని ఏం చేస్తున్నాడు, భూమి నెరలు విడిచి ఏం చేస్తుంది, మిరింగివేశాను. ఇంత యాక్షన్ తీసుకుంటాడా, అవునయ్యా, మాట దగ్గర కరెక్ట్గా లేకపోతే దేవుడు ఇంత యాక్షన్ తీసుకుంటాడని చరిత్ర పుటంలో మనకు అర్థమవుతుంది. మాట సరి లేకపోతే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మన నాలుక సరి లేకపోతే ఖచ్చితంగా ఆయన అంత యాక్షన్ తీసుకున్నాడు. వారి కుటుంబాలను, వాళ్ళకు తోడుగా ఎవరైతే మోసేకు అహరోనుకు విరోధంగా దూషించారో వారందరినీ బయటికి తీసుకొచ్చాడు. అందులో ఈ దుష్టుల గురాలను దూరంగా పోండి, ఎందుకంటే వీళ్ళను చంపబోతున్నాను. వీరి యొక్క వ్యతిరేకత, వీరి యొక్క దుర్మార్గం పండిపోయింది నాయన, కోతకొచ్చింది పంట, కోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని ఆ ఇశ్రాయేలు సమూహాన్ని ఈ 250 మందికి అందరికీ దూరంగా వెళ్ళిపోండి, ఎందుకంటే వీళ్ళు సరైన వాళ్ళు కాదు. ఒకవేళ వారితో పాటు ఎవడైనా ఉన్నాడా కొంపదీసి మీరు కూడా చచ్చిపోతారు.
అందుకని ఎందుకు దూరంగా పారిపోండి, ఎందుకు దూరంగా వెళ్ళిపోండి అని అంటున్నాడంటే, వీళ్ళను చంపబోతున్నాను, వీరిని శిక్షించబోతున్నాను. వీళ్ళు కేవలం దేవుడు దేవుడు అంటున్నారు కానీ వీళ్ళ హృదయంలో దేవుడు మాటలు లేవు. కేవలం వీళ్ళు పైకి యెహోవా అంటున్నారు కానీ నోటికి కళ్ళెం పెట్టుకోలేని బ్రతుకు బతుకుతున్నారు. అందుకని వీళ్ళకు నేను తీర్పు తీర్చబోతున్నాను. గనుక మీరేం చేయాలి? వీళ్ళు గుడారం నుండి బయటికి వెళ్ళిపోండి. ఎవడైనా ఆ గుడారంలో వాళ్ళతో పాటు నివసించారా, వాడు కూడా చస్తాడు. ఇంకా దాని విషయంలో నేను అపరాధిని అవుతాను. మీరు వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోగానే భూమి నెరలు విడిచి ఏం చేస్తుంది? కోరహు కుటుంబాలను, వీళ్ళని ఎవరైతే సావాసం చేశారో, వీళ్ళతో పాటు ఎంతమంది అయితే తిరుగుబాటు చేశారో వాళ్ళందరినీ భూమి నెరలు విడిచి ఏం చేసింది? మింగివేశాను. చూసావా? ఏంటయ్యా, ఎందుకయ్యా అలా వాళ్ళను భూమి నెరలు విడిచి మింగేసిందంటే, లేదయ్యా, మాట మంత్రంలో పనిచేయాల్సిన మాట, గురిలేని మాటలు ఉరియొద్దకు తీసుకొచ్చేయాలి మాటలు. వారు నాలుకే వాళ్ళని ఏం చేసిందయ్యా అంటే కూల్చి పడేసింది. ఎంత కఠినమైన శిక్ష చూడు. అందుకని మనం భక్తి పరులు మనం చెప్పుకోవాలంటే మన మాట కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం భక్తి పరులము. ఎన్ని వేషాలు వేసినా అవి దేవుని ఎదుట వ్యర్థమే. చరిత్ర పుటంలో దేవుడు వాళ్ళకు తీర్పు తీర్చిన సంగతి ఎంత స్పష్టంగా మనకు కనపడుతుంది చూడు. మాటే నాలుకే వారిని నాశనం చేసింది, నాలుకే వారిని అంతం చేసింది, నాలుకే వారిని పాలు తేలులు ప్రవహించే దేశానికి పోకుండా ఆపిపడేసింది. అవునయ్యా, అంత ప్రమాదం ఉందా? ఎంతసేపు ఉన్నా ఆ ఇశ్రాయేలీయులు అందరూ వాళ్ళకి ఏమీ లేకపోయినా సనుగుళ్ళు, దూషణలు, అయ్యయ్యో ఐగుప్తులో మేము కీరకాయలు, దోసకాయలు, మాంసము వండుకొని తిండే, ఏమి లేదు, అంతా అబద్ధాలే. ఇక్కడేమో దేవుడు ఆహారాన్ని అడిగితే మాంసం ఇస్తున్నాడు, పూరేల పిల్లలు ఇస్తున్నాడు, ఆకాశం నుండి మన్నా కురిపిస్తున్నాడు. కానీ దౌర్భాగ్యులు కృతజ్ఞత లేకుండా దేవుడు ఇస్తున్న ఆ కృతజ్ఞత చూపించకుండా మళ్ళీ ఆకలి అయితే దేవుడి పైన తిరుగుబాటు చేశారు. అందుకనే వారు నాలుకలు సరిగా లేకపోవడం వల్లే వారు అరణ్యములో కూలిపోయారు. అర్థమవుతుందా? సో నాలుక అంత ప్రధానమా? అవునయ్యా, మాట అంత ప్రమాదం, అంత ప్రమాదకరం. మాట శత్రువులను సైతం గెలిచే విధంగా ఉండాలి. మన మాట ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉండాలి. మన మాట 10 మందిని కట్టే విధంగా ఉండాలి. మన మాట 10 మందిని కూల్చే విధంగా ఉండకూడదు. దైవం తీసుకున్న నిర్ణయం చూడండి. మాట సరిగా లేకపోతే వాళ్ళకు అప్పటికప్పటికే దేవుడు ఇమ్మీడియట్లుగా తీర్పు తీర్చాడు. ఇప్పుడు మనం కూడా భక్తిపరులం అని చెప్పుకుంటున్నాం. మన మాట సరి లేకపోతే ఒకరోజు వాళ్ళకు బట్టిన గతి మనకు పట్టదని గ్యారంటీ ఏముంది? చరిత్ర పుటంలోకి వెళ్ళిపోతే అటువంటోడే ఎవరు? మోసే అటువంటోనే దేవుడు వదిలిపెట్టలే. ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో ఇశ్రాయేలు అందరూ కాల్బలం మొత్తం ఆయన మీద తిరుగుబాటు చేయగలిగే మోసే ఆత్మ మీద తిరుగుబాటు చేసేసరికే మోసే కాని మాట పలికెను. కాని మాట ఏం పలికాడు అంటే, మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడయ్యా, మోసే అటువంటి భక్తిపరుడు లేడయ్యా, ప్రపంచంలో ఎవడయ్యా భక్తిపరుడు అంటే మోసేనయ్యా అని చెప్పుకున్న దేవుడే మోసే కాని మాట పలికి తలికే పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోసేనే ఆపు చేశాడంటే, వెళ్ళు మోసే, వద్దు, ఆగిపోయి ఇక్కడే ఆ కొండ మీదకి వెళ్ళిపోయి చూడు. కాకపోతే ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళే ప్రమాదం. ఎందుకంటే ఇశ్రాయేలు సమస్త జనులు ఎదుట నన్ను అవమానపరిచావు. కాని మాట ఏం పలికాడంటే, వాళ్ళు వచ్చి మాకు నీళ్ళు కావాలి, మాకు దప్పిక అవుతుంది అనగానే మేము నీకు నీళ్ళు ఇచ్చేదనా అని. మేము అంటే ఎవరు? నీళ్ళు ఇస్తున్నది ఎవరు? దేవుడు కదా. మరి ఈయనేం అడిగాడు? మేము ఎవరు? అహరోను నేను మీకు నీళ్ళిచ్చాను. మేము అనే పదాన్ని వాడుకుంటేనే ఎడంకాలి చెప్పుతో తన్ని ఇశ్రాయేలు సమూహాన్ని అందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన ఆయనే ఆగిపో అని అంటే మనమెంత, మన బ్రతుకెంత? ఏ చెడ్డ మాట పలికాడు అక్కడ? ఏ అపవిత్రమైన మాట పలికాడు? కేవలం మేము, దేవుడు మీకు నీళ్ళు ఇస్తున్నాడనే పదాన్ని వాడకుండా తన స్వబుద్ధిని ఆరాధన చేసుకొని ఏదో పొరపాటుగా మిస్టేక్ అయిపోయిన మాట మేము నీకు నీళ్ళు ఇచ్చేదమా అని తెలికే మీరా నేనా ఇచ్చేది? జస్ట్ మాట మిస్టేక్ అయితే మరణమే. వద్దు, ఆగిపో
ఆ కొండపైకి వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడు, అంతేగాని అక్కడికి ప్రవేశించే హక్కు నీకు లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు జనుల ఎదుట నీ మాట తప్పావు, నీ నాలుక మిస్టేక్ అయింది, అందుకనే నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళే అర్హతను నువ్వు కోల్పోయావు అని దేవుడు మోసే అటువంటోనే ఆఫ్ చేస్తే, మన జీవితంలో, మన భక్తి జీవితంలో ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడింటావు, ఎన్ని దూషణకరమైన మాటలు మాట్లాడింటాం, ఎన్ని కాని మాటలు మాట్లాడింటాం, ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడింటాం, లేనిపోని మాటలు అక్కడ ఇక్కడ ఎన్ని మాటలు చెప్పింటాం. మనం ఎక్కడికి వెళ్తాం? ఇంకా ఎక్కడికి వెళ్ళగలుగుతాం? మోసే అటువంటి వాడికే గతి లేదు అక్కడ. మరి మనము నిత్య జీవితానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మాట కరెక్ట్గా ఉండాలి, మాట సక్రంగా ఉండాలి. మాట ఒకవేళ ఫెయిల్ అయితే మంటే. అందుకని నాలుక ఎటువంటిది? అగ్ని. ప్రపంచ చక్రమునకు చిక్కు పెట్టేది నాలుక. ఏ నరుడు ప్రపంచం అనేక జంతువులను సాధువు చేయగలడు, ఒక సింహాన్ని సాధువు చేసుకోగలడు, సింహాన్ని తన దగ్గర పెట్టుకోగలడు, పులిని వేటాడి తెచ్చుకొని తను సాధువు చేసుకోగలడు, సమస్త నక్కలను జంతువులను అన్నిటినీ సాధువు చేసుకోలేడు. నాలికను మాత్రం సాధువు చేసుకోలేడు, నాలికను మాత్రం సరిగా ఉపయోగించుకోలేడు. అందుకనే నాలిక అగ్ని వంటిది. అగ్ని చిన్నపాటి నిప్పులో ఏం చేస్తుంది? మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, గొర్రెలకు వెళ్ళిన వాళ్ళు కొండకి ఏం చేస్తారు? ఎక్కడో ఒకసాట మంట పెడితే అది మొత్తం ఏం చేస్తుంది? కొండని ఏం చేస్తుంది? దహించేస్తుంది. అలాగే మాట కూడా చిన్నపాటి దూషణే ఎన్నో కుటుంబాలను దహించేస్తుంది. మాట సక్రంగా లేకపోతే ఎంతోమంది ఆత్మహత్యలు చేసేసుకుంటారు. మనం పొరపాటుగా ఒక మాటలు మాట్లాడిన మాట ఎంతోమంది ఆత్మహత్య. బలమైన వారు కాకపోతే ఆ మాటకు కత్తిపోటు లాంటి ఆ మాట వారిని వేధించి, నేను ఏం చేయకపోయినా ఈ మాట అన్నారని చెప్పి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు, మన ముంబైలో ఒక భయంకరమైన పరిస్థితి ఒకటి జరిగింది. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఆ రైల్లో ప్రయాణిస్తుండగా ఈ కిటికీ దగ్గర వర్షం పడుతుంది. ఒక వ్యక్తి ఏం చేశాడు? కిటికీ ఓపెన్ చేసి నిలబడుకొని చక్కగా ప్రకృతిని ఆహ్వాదిస్తున్నాడు. మిగతా వారి పైన చినుకులు పడుతున్నాయి. ఒక యవనస్తుడు, ఒక 30 ఏళ్ళ అతను కూడా యవనస్తుడే. ఇతనికేమో 20+, అతనికేమో 30+ ఉన్నాయి. ఇద్దరు వాదాలు జరిగిపోయాయి. మాటకు పెరిగిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? మాటకు పెరిగిపోయేదలికే ఆ 30 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి కత్తి తీశాడు, గుండెల్లో పొడిసేశాడు, అంతే. అందుకనే మూర్ఖులతో మనం ఎప్పుడూ వాదించకూడదు. ఎవరికైనా ఒక మాట చెప్పాలా, పక్కకి వెళ్ళిపోవాలి, అంతే. ఇంకేం మాట్లాడకూడదు. ఎందుకంటే దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడికి పాడు చేస్తుంది. ఎప్పుడైనా మాట దగ్గర గెలవాలనుకోకద్దు, మౌనంతో గెలవండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మౌనంతోనే గెలిచాడు. ఏం గెలిచాడంటే మరణాన్ని సైతం గెలిచి చూపించాడు ఆయన. వీణ్ణి సిలువేయండి అని చెప్పుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి మరణాన్ని సైతం ఏం చేయాడు? మరణాన్ని సైతం తన కాళ్ళ కింద పెట్టుకొని మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికీ మృత్యువు పైన జయాన్నిచ్చి నిలబెట్టి సంఘంగా ఇక్కడ మనం కూర్చోబెట్టుకున్నాడు. మౌనమే ఎప్పటికైనా గెలుస్తుంది. మాట్లాడాలి, అప్పుడప్పుడు మాట్లాడకూడదని చెప్పు, న్యాయంగా మాట్లాడాలి. కానీ మాటకు ప్రతిదాడి చేయకూడదు. చరిత్ర పుటంలోకి వెళ్ళిపోతే ఇదే పరిస్థితి. సన్హరేబు, ఎవరయ్యే ఈ సన్హరేబు? అశ్షూరు రాజు కూడా చాలా దుర్మార్గంగా ఇశ్రాయేలు పైన గట్టుగా కట్టలు విధించి ఇశ్రాయేలు సహితాన్ని అప్పుడు పరిపాలిస్తున్న హిజ్కియా రాజ్యము, అప్పుడు ఆ సమస్త జనులను ఆ ఇశ్రాయేలు దేశాన్ని చరిత్ర పుటంలో లేకుండా నాశనం చేయాలనుకున్నాడు. ఎవరంటే సన్హరేబు రాజు, అశ్షూరు రాజు. ఈ అశ్షూరు రాజు ఏం చేశాడంటే హిజ్కియా కాలంలో చాలామందిని చాలా రాజ్యాలను నేను గెలిచాను, అనేక రాజ్యాలని నేను ఓడించాను, గొప్ప రాజుల చరిత్రలను మట్టు పెట్టేశాను, ఎన్నో రాజ్యాలను నా చేతుల్లోకి లాక్కున్నాను. ఆఫ్టర్ ఇశ్రాయేలీల రాజ్యం ఎంత, దీన్ని కూడా నేను లాక్కుంటానని చెప్పి ఎన్నో మాటలు, దూషణ మాటలు హిజ్కియా మీద పలికాడు. హిజ్కియా మీద పలకగానే హిజ్కియా మీద అర్పాతు దేవులు, అమోరీల దేవతలు, ఎంతోమంది దేవతలు, వాళ్ళకు కూడా దేవతలను, వారి దేవతలను హిప్పీలు, హిన్నీలు, సోమ్రోను దేవతలను, వాళ్ళందరినీ నేను మట్టు పెట్టేశాను, వాళ్ళందరి రాజ్యాలను నేను కూలగొట్టేశాను. ఇంకా మీ దేవుడు ఏం చేయగలుగుతాడయ్యా? సిట్టి కన్నా మీ రాజ్యాన్ని కూడా ప్రపంచ చరిత్రలో మీ దేశము లేకుండా తుడిచిపెట్టేస్తా అని గర్వంగా మాట్లాడాడు.
గర్వంగా మాట్లాడితే ఆ గర్వంగా మాట్లాడుతున్నప్పుడు హిజ్కియా గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూద్దాం. ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా గారు రాజులకు 2వ గ్రంథం 19వ వచనం. ఎవడైనా దూషణకు ప్రతి దూషణ చేస్తుంటే హిజ్కియా గారు ఏం చేస్తున్నారో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ వచనం, 19వ అధ్యాయం. 2వ రాజులు 19వ అధ్యాయం. 2వ రాజులు 19. చూడు అక్కడ ఏమంటున్నాడు? 18:34. హమాదు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను. ఎవరు? అశ్షూరు రాజు. సెపర్యీము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వ అని వారి దేవతలు ఏమాయను. సోమ్రోను దేవత చేతిలోండి సోమ్రోను విడిపించనా. ఏంటయ్యా అంటే అర్పాతు దేవతలు ఏమైనా, ఎన్నో రాజ్యాలను నేను కూడగొట్టాను. హేమాతు దేవతలు ఏమన్నాను, వాళ్ళ రాజ్యాలను కూడా నేను ధ్వంసం చేశాను. సోమ్రోను దేవతలు కూడా, వాళ్ళకు కూడా దేవతలు ఉన్నారు. వారి దేవతలు వారి రాజ్యాలను కూడా నేను కొల్లగొట్టుతున్నప్పుడు వారి దేవతలే వల్ల నోరు మూసుకొని కుక్కని పేరుగులా పడి ఉన్నారు అక్కడ. వాళ్ళనే విడిపించలేడు. ఇప్పుడు హిజ్కియా వారి దేవుడు ఏమైనా విడిపించగలుగుతాడా మీ చేతుల్లోంచి అని అంటున్నాడు అక్కడ. అంటే అప్పుడు హిజ్కియా గారు ఏమంటున్నాడు చూడు, చక్కగా ప్రతిసమిస్తాడు. యెహోవా మీ చేతిలోండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశంలో ఏదైనానో ఆ దేశం చేతిలోండి విడిపించినది కలదా అంటే అశ్షూరు రాజు అంటున్నాడు. అయితే అతనికి ప్రత్యుత్తరం ఏదని రాజు సెలవిచ్చినటువంటి చేత జనులు ఎంత మాత్రము ప్రత్యుత్తరం ఏక ఊరుకుండిరి. ఇప్పుడు ఆడంత మరుగుతున్నప్పుడు, అంత బీభత్సంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాజు ఏం చెప్పాడంట? ఏ మాత్రము ప్రత్యుత్తరము మీరు ఇవ్వద్దు అని ఒక ఆర్డర్ వేశాడు. ఎవరికి? ఇశ్రాయేలు యూదా ప్రజలకు అందరికీ. మీరు ఏ మాత్రం, వాడు మరుగుతున్నాడు కదా, మొరగని ఎంతసేపు మరుగుతాడు, కానీ ప్రత్యుత్తరం ఇవ్వకూడదు. మనం ఏం చేయాలి? ప్రతి మాట దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. మనం ఏం చేయాలని హిజ్కియా గారు చెప్తున్నారు. 19వ అధ్యాయం చూడండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోని పట్ట పట్టుకొని యెహోవా మందిరముకు పోయి ఆయనతో పాటు అనేక మందిని తీసుకుపోయి ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. 3వ వచనం. మీరు గోనికి పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనేది, హిజ్కియా సెలవిచ్చిన ఈ దినము శ్రమయు శిక్షణ దూషణ గల దినము, పిల్లల పుట్టుట వచ్చిరు కానీ కనటకు శక్తిగా చాలదు అని అంటున్నాడు. హిజ్కియా గారు ఏమంటున్నారు? తెలివిగా ప్రార్థన చేస్తూ, ఈ దినం ఏంటి? శ్రమయు దూషణ శిక్షణ గల దినము. ఈ దినం మనము ఏం మాట్లాడకూడదు అని చెప్తూ ప్రార్థన చేస్తూ గోనిపట్ట కట్టుకొని 4వ వచనం. జీవం కలిగిన దేవుని దూషించుటకు అశ్షూరు రాజు తన యజమానుల చేత పంపడిన రబ్కాగే పలికిన మాటలన్నీ దేవుడు ఒకవేళ ఆలకించి నీ దేవుడని యెహోవా వినపడుచున్న ఆ మాటలను బట్టి అశ్షూరు రాజును గద్దించినామో కాబట్టి నిలిచి శేషముగా హెచ్చుగా ప్రార్థన చేయండి. సమస్త జనులారా, ఇశ్రాయేలీయులారా, వాడు పలుకుతున్న మాటలు, అశ్షూరు రాజు రబ్కాగే పలుకుతున్న మాటలన్నిటికీ దేవుడు ఒకవేళ విని ఆలకించి వాని మీద ప్రతిదండం చేయమను. ఇప్పుడు మీరు ఏం చేయాలి? హెచ్చుగా ప్రార్థన చేయండి, హెచ్చుగా అని అంటున్నాడు. ఈ మాటలన్నిటినీ దేవుడు ఆలకిస్తున్నాడు. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? దాడికి ప్రతి దాడి కాదు, మాటకు ప్రతి మాట కాదు, దూషణకు ప్రతి మాట కాదు. మీరు హెచ్చుగా ప్రార్థన చేయండి. పొట్టు ఆయన లేపుతాడు. మనం ఏం చేయాల్సిన అవసరం లే. సీన్ లేక ఆయన ఎంటర్ అయితే సీన్ సితార అయిపోద్ది. మనం ఏం చేయాల్సిన అవసరం లే. ఎవడైనా దూషిస్తున్నాడా, ఎవడైనా తిరుగుబడుతున్నాడా, మీరు చేయాల్సింది ఏంది? హిజ్కియా గారు మనకు నేర్పిస్తున్నాడు. హెచ్చుగా ప్రార్థన చేయండి. ఏదో ప్రభా, హాయ్ ప్రభా, బాయ్ ప్రభు అనే ప్రార్థన కాదు. హెచ్చుగా ప్రార్థన చేయండి. ఎవడైనా మీ మీద తిరుగుబాటు చేస్తున్నాడా, హెచ్చుగా ప్రార్థన చేస్తే ఏం చేశాడో చూద్దాం ఒకసారి. అదే 19వ అధ్యాయం 35. ఆ రాత్రి యెహోవా దూత అశ్షూరు దండుపేటలో జొచ్చి 180,000 మందిని హతము చేశాను. ఏమంటున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, నాలుక ఎంత ప్రమాదమో చూడు. వీడు ఎవరిని దూషించాడు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను దూషించాడు. సమస్త సృష్టిని కలుగజేసిన దేవుణ్ణి. ఆయన కనులకు మరుగైనది ఏమి లేదు. ఆకాశం వెళ్ళినా నేను అక్కడున్నాను, నువ్వు పాతాళం వెళ్ళిపోయినా అక్కడున్నాను, నువ్వు కూర్చునుట, పడుకునుట, నువ్వు లేచుట, నువ్వు మాట్లాడుట అన్నీ చూస్తున్న దేవుని ఎదుట ఏం మాట్లాడాడంటే, ఇశ్రాయేలీయుల దేవుడిని చాలా చీపుగా మాట్లాడు. ఎన్నో దేశాలను నేను కొల్లగొట్టాను, ఎన్నో దేశాలను ధ్వంసం చేశాను. ఆఫ్టర్ మీ దేవుడు ఏం చేయగలరు? వాళ్ళ దేవీ దేవతలు ఏం చేయలేకపోయారా? మీ దేవుడు కూడా ఏం చేయగలుగుతాడు? మీ దేవుడు ఏమైనా మీ దేశాన్ని కొల్లగొడుతుంటే విడిపించగలడా అని దూషణ మాటలు మాట్లాడితే దేవుడు ఈ హిజ్కియా గారు హెచ్చుగా ప్రార్థన చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆ దినమే, ఆ రాత్రే 180,000 మందిని ఏం చేశాడు?
దూత వెళ్ళి ఒక్క దెబ్బతో 1,80,000 మందిని ఏం చేశాడు? కూల్చి పడేశాడు. మాట మాట ఏం చేసింది? అష్షూరు రాజుల యొక్క మాట తీరు సరిగా లేకపోతే, వాడి నాలుక పలికిన మాట తీరుగా దేవుడు వాళ్ళ సామ్రాజ్యాన్ని అన్నిటిని ఏం చేశాడు? కూల్చి పడేశాడు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మాట సరిగా ఉండాలి. మన నాలుకను చాలా పవిత్రంగా వాడాలి. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ఇప్పుడు అర్థమైందా? చరిత్ర పుటంలో ఎంతోమందికి దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చేశాడు. ఎట్లా తీర్పు తీర్చేశాడంటే, మాట కరెక్ట్గా లేకపోతే. ఇప్పుడు కూడా చాలామంది కుక్కలు మరుగుతుంటారు కదా, దేవుని పిల్లలపైన తిరుగుబాటు చేసేవాళ్ళు, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఎంతోమంది మరుగుతుంటారు. కానీ ఆ మరుగుకు మనం ఏం చేయాలి? మరుగుమంది ఏమైనా పెట్టాలంటే అది ప్రార్థన. హిజ్కియా దగ్గర ఏం చెప్తున్నాడు? హెచ్చుగా ప్రార్థన చేయండి. వాడు దూషణలకు ప్రతి దూషణకు ఆయన విని ఒకవేళ తీర్పు తీర్చుతాడేమో. మీరు చేయాల్సింది ప్రతి దాడి కాదు నాయనా, మీరు వెళ్ళి హెచ్చుగా ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, నువ్వు నా మీద రంకెలేస్తున్నావు అష్షూరు రాజా, దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నావు, నువ్వు నా మీద రంకెలేస్తున్నావు కాబట్టి నీ రంకెకు నీ ముక్కుకు గాలం వేసి ఏబోతున్నానని చెప్పి ఒక్క రోజే ఏం చేశాడు? 1,80,000 మందిని దూత కాల్బలాన్ని నాశనం చేసింది. నాలుక సరిగా పోకపోతే నాశనం మొదలైందని అర్థమవుతుంది మనకు. అర్థమవుతుందా? మరి ఏ విధంగా ఈ నాలుక సరిగా లేకపోవడం వల్ల ఎంతమందిని చరిత్రలో ఆయన తీర్పు తీర్చాడో చూడండి. మత్తయి సువార్త చివరి రెఫరెన్స్ చూపించుకొని ముగిచ్చేద్దాం. మత్తయి సువార్త 35వ అధ్యాయం. వీళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చాడని మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35. ఓకే సరే, 35 చదువురా. నేను చదువుతా 36. 36 నేను మీతో చెప్పునేదేమనగా, మనుషులు పడుకు వ్యర్థమైన మాటల గురించి విమర్శలు ఉన్న లెక్క అప్పజంపబడి ఉన్నది. ఏమని చెప్తున్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, ఇప్పుడు వాళ్ళు వ్యర్థమైన మాటలకు ఏం చేశాడు? లెక్క అప్పచెప్పేశాడు దేవుడు. వాళ్ళు చేసిన, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలైన భక్తి పరులైన చెప్పుకుంటున్న వారికి దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇలాగే అష్షూరు రాజులు కూడా ఎలా పడితే అలా మాట్లాడినందుకు వాళ్ళకు కూడా ఏం చేశాడు? దేవుడు తీర్పు తీర్చేశాడు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన మాట సరిగా లేకపోతే మన భక్తి వ్యర్థమైపోద్ది. మన భక్తి వ్యర్థమైతే దేవుడు ఏం చేస్తాడు? ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు తీరుస్తాడు. అదే అర్థం. వీళ్ళందరూ భక్తిపరులు అవడానికి కారణం ఏంటి? ఒక యాకోబు గారు మగసిరిగలవాడు, గొప్పవాడు, నా సన్నిధిలో యథార్థవంతుడు అని చెప్పుకోవడానికి అర్హత ఏంటంటే ఆయన నాలుకను చాలా జాగ్రత్తగా వాడాడు. అందుకని భక్తి పరులతో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా. లాబాను కూడా యాకోబును తరుముతున్నాడు, భయంకరంగా తరుముతున్నాడు. యాకోబు తనతో స్వదేశానికి దేవుడు వెళ్ళమంటే వెళ్తున్నాడు. మధ్యలో లాబాను తరుముతూ వస్తున్నాడు. దూత అడ్డం వచ్చి, చూడు లాబాను, యాకోబు దగ్గరికి వెళ్తున్నావు. అందుకనే భక్తి పరులతో సమాజంలో ఉన్నవారైనా ఎవరైనా కానీ ఇదేదో డంబం కొట్టుకోవడానికి, ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, మర్యాదగా మాట్లాడాలి. ఆ రోజు లాబానుకు కూడా దేవుడిచ్చి దేవదూత వచ్చి ఏం చెప్పింది తెలుసా? మర్యాదగా చెడునైనను మంచినైనను నువ్వు మాట్లాడే అధికారము యాకోబుతో లేదు. నువ్వేమన్నా దూషణకు ప్రతిదూషణ చూసి యాకోబుని ఏదన్నా చేద్దాం అనుకుంటున్నావేమో, కుదరదు బిడ్డ, మర్యాదగా మాట్లాడాలి అని చెప్పంగానే మర్యాదగా ఇన్నాళ్ళు యాకోబును మోసం చేసావు, ఇన్నాళ్ళు యాకోబును అనేక మాటలు అన్నావు, ఇన్నాళ్ళు నీ కొడుకులు నీ కుటుంబం అంతా యాకోబును బాగా వాడేసుకున్నారు. చాలా అనేక సార్లు యాకోబు యొక్క జీతాన్ని మార్చేసావు. నువ్వు యాకోబు చేత పలుమార్లు అబద్ధాలు చెప్పి కొలువు చేయించుకున్నావు. ఎండకు వానకు ఎన్నో విధాలుగా ఆయన్ను హింసించావు, బాధ పెట్టావు, కష్టపెట్టావు. ఇకపైన నీకు అవకాశం లేదు. నువ్వేం చేయాలి? ఇప్పుడు మర్యాదగా మాట్లాడు. ఎందుకంటే నీ చాప్టర్ క్లోజ్ చేశాను. నువ్వు హెచ్చుగా ఒకవేళ యాకోబుతో మాట్లాడితే మాత్రం ఈ రాత్రే నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్దని ఆ రోజు యాకోబు దగ్గరికి వెళ్ళేటప్పుడు లాబానుకు బుద్ధి చెప్తాడు దేవుడు. ఎప్పుడైనా మనం కూడా భక్తి పరులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా సహనంగా మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే ప్రమాదం చాలా పొంచి ఉంది. అందుకనే మనం కూడా మన మాటలు ఎలా ఉండాలి? చాలా గొప్పగా ఉండాలి. అందుకని పేతురు రాస్తూ లాస్ట్ రెఫరెన్స్ ముగిచ్చేస్తాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన పత్రిక భక్తిపరుడు ఎలా ఉండాలో పేతురు గారు ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 3వ పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చివరి రెఫరెన్స్. ఆశీర్వాదము 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదము నాకు వారసుల ఒకటికు మీరు పిలువబడిద్దరు కనుక కీడుకు ప్రతి కీడనైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. అంటే ఆశీర్వాదానికి కారణం అంటే ఏంటి? కీడుకు ప్రతి కీడనైను దూషణకు ప్రతి దూషణను చేయబడని వారే ఆశీర్వదింపబడిన వారు. దూషణకు ప్రతి దూషణ చేస్తా హల్లెలూయా స్తుతి మహిమ అంటూ గాలి మాటలు చెప్పుకుంటూ మేము దేవుని సంబంధము దైవదూతలము మేము పలాని క్రీస్తు సంబంధం అని చెప్పుకుంటే అది వ్యర్థమే. ఎవరయ్యా ఆశీర్వదించారు, ఎవరయ్యా బ్లెస్సింగ్ చేయబడిన వారు, ఎవరయ్యా గొప్పవారంటే దూషణకు ప్రతి దూషణ చేయకుండా కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉన్నవారే దేవుని దృష్టిలో గొప్పవారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాడు చూడు, అక్కడికి కిందకు వచ్చి, జీవమును ప్రేమించి మంచి జనమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. మంచి దినములు చూడాలంటే, మరో జీవితంలోకి మనం వెళ్ళాలంటే, మరో పరలోకం అనే మహాలోకం మెట్లు ఎక్కాలంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాచుకోవాలంట. ఏం చేయాలి? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాచుకున్నవాడు గొప్పవాడు. కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలను. అది సరైన భక్తి జీవితానికి పునాది. ఆ పునాదే విఫలమైతే మన భక్తి జీవితం అది 30 ఏళ్ళ 40 ఏళ్ళ 50 ఏళ్ళ క్రీస్తుని నమ్ముకొని ఆ భక్తి జీవితం వ్యర్థమే. ఆ పునాది పాడైపోతే నీ భక్తి జీవితం భవనం కూలిపోయినట్టు కూలిపోద్ది. పునాది సరిగా లేకపోతే భవనం ఏమైపోద్ది? 100 అపార్ట్మెంట్లు అయినా ఏమైపోద్ది? కూలిపోద్ది. అలాగే మన భక్తి జీవితం మన నోటి మాట సరిగా లేకపోతే అది వ్యర్థమే. మంచి దినములు చూడవాడు ఏం చేయాలి? కపటం పలకన తన నాలికను కాచుకోవాలి. మంచి దినములు చూడాలంటే మన మాట జాగ్రత్తగా ఉండాలని పేతురు గారు ఘంటాపదంగా చెప్తున్నాడు. ఒకరోజు బొంకిన వాడే, ప్రభు ఎవడో నాకు తెలియదని చెప్పిన వాడే ఇప్పుడు తన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఏమని? మంచి దినములు చూడాలనుకుంటున్నావా? పరలోకం అనే మెట్లు ఎక్కాలనుకుంటున్నావా? ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మరో లోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? 5వ ఒకటి చేయి బాబయ్య. ఏం చేయాలి బాబయ్య? 10 రోజులు బాగా కడుపు మార్చుకొని డైటింగ్ చెయ్యి అని చెప్పట్లే. ఊరంతా పంది పిల్లల అలా ఎగురు ఇలా ఎగురు ఇట్లా రోజు పొద్దున్నే లేచి 10 కిలోమీటర్లు అట్లా ఇట్లా పరిగెత్తమని చెప్పట్లా. ఏం చేయాలయ్యా అంటే ఏం చేయమంటున్నాడంటే, మంచి దినం చూడాలనుకుంటున్నావు బాబయ్య? అవును బాబయ్య. ఇప్పుడైతే నీ నాటికిని కాచుకో, నీ మాటను జాగ్రత్తగా రాని, కపటం మాట్లాడకు. ఇలాంటి ఎవడైతే చూసుకుంటాడో వాడు పరలోకమనే మెట్లెక్కుతాడు. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే నాశనమై కూలిపోయారో మాట సరిగా లేకపోయి, అలాగే అష్షూరు రాజు వాళ్ళ సైన్యం ఏ విధంగా అయితే కూలిపోయారో మీరు కూడా కూలిపోతారు. వాళ్ళు తెలియక కూలిపోయారు. ఈరోజు వాక్యం మనము చెప్తుంది, నాలుక ప్రమాదకరమైన నాలుకను ఎవడైతే కళ్ళెం పెడతాడో వారి కుటుంబాలు వారి జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. కనుక మన వ్యక్తిగత జీవితంలో మన భక్తి జీవితానికి సాదృశ్యం నిదర్శనం ఏదైనా ఉందంటే నాలుకను కళ్ళెం పెట్టిన వాడే భక్తిపరుడు. ఇంక మిగతా ఏమి చేసినా కూడా ఆ భక్తి వ్యర్థమే. కనుక ప్రేమైన దేవుని సంగమా, ఈ మాటలు విన్న మీరు ఆ మాటలను మన బ్రతుకు బాటల్లో వేసుకొని అనుదినము మన నోటికి కళ్ళెం పెట్టుకొని ఆశీర్వదింపబడిన వారు అయిన వారైతే మనం ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి కీడు దూషణ చేయకూడదు అని పేదరు గారు చెప్తున్నారు. అటువంటి భక్తి జీవితమే మనకు మంచి సర్టిఫికెట్ ఇస్తుంది. అదే మన పరలోకానికి తీసుకుపోతుంది. కనుక మన నాలుకను మనం కాచుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడాడు. కనుక తల్ల వంచనైతే చిన్న ప్రార్థన చేసి ముగిచ్చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా సర్వాధికారమైన మా దేవ, ఉన్నతమైన దైవికమైన నీ కృపలతో మమ్మల్ని